ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, ఉస్మానియా యూనివర్సిటీ. నేను డిస్కస్ చేసేది ఏంటంటే, మనం 132 BA సిలబస్ నుంచి ఈరోజు గుప్తుల కాలం నుండి 1206 1206 వరకు ఉన్నటువంటి ఆర్ట్ కళలలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్లో, మరి స్కల్ప్చర్లో, పెయింటింగ్లో డెవలప్మెంట్స్, మరి ఇంకా అది కాకుండా లాంగ్వేజ్లో, భాషలో, మరి లిటరరీలో ఉన్న డెవలప్మెంటు ఈ మధ్యకాలంలో, అంటే గుప్తుల కాలం నుండి ఎర్లీ మిడివల్ పీరియడ్ నుంచి మరి మిడివల్ పీరియడ్ 1206 ముస్లింలు వచ్చేదాకా హిందూ దేశంలో వచ్చినటువంటి వీటిల్లో దేంట్లో ఆర్కిటెక్చరు, స్కల్ప్చరు, పెయింటింగు, మరి లాంగ్వేజీ, లిటరేచర్లో వచ్చినటువంటి ఒక డెవలప్మెంట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో అది ఈ హిందూ పీరియడ్లో గుప్తుల కాలం నుంచి ముస్లింలు వచ్చేదాకా ఉన్నటువంటి వీటిల్లో ఉన్న డెవలప్మెంట్స్. మరి ఈ కాలం గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగం అన్నాం. ఎందుకు స్వర్ణయుగం అన్నా అంటే, గుప్తుల కాలంలో వచ్చినటువంటి ఒక ఆర్ట్లో వచ్చినటువంటి చాలా డెవలప్మెంట్స్, ఆర్కిటెక్చరు, మరి ఆర్కిటెక్చరు ప్లస్ పెయింటింగు, స్కల్ప్చర్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఏంటి అంటే, గుప్తుల కాలంలో పురాణిక్ హిందూయిజం, భక్తి హిందూయిజం వచ్చింది గుప్తుల కాలంలో. ఆ గుప్తుల కాలం బేస్. అంతకన్నా ముందు భక్తి హిందూయిజం లేదు, యజ్ఞయాగ హిందూయిజం ఉంది. సో ఎప్పుడైతే భక్తి హిందూయిజం వచ్చిందో, భక్తి హిందూయిజంలో హిందూ గాడ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు? విష్ణువు. ముఖ్యంగా హిందూ గాడ్స్ ఆ టైంలో వచ్చినటువంటి గాడ్స్ ఎవరంటే త్రిమూర్తులు: విష్ణువు, శివుడు, బ్రహ్మ. ఈ త్రిమూర్తులకు ఏం కట్టారు? టెంపుల్స్ కట్టారు. టెంపుల్స్ కాకుండా స్కల్ప్చర్ ద్వారా ప్రతిమలు వేశారు, ఇమేజెస్ వేశారు. పెయింటింగ్ ద్వారా వాళ్ళ ఇమేజెస్. ఇవే కాకుండా హిందూ పురాణిక్ కాకుండా బుద్ధిస్ట్ చైత్యాలు, స్తూపాలు, మరి విహారాలు కూడా నిర్మాణం జరిగింది. అంటే సెక్యులర్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, పెయింటింగ్ ఈ రెండు కూడా బాగా డెవలప్ అయింది. హిందూయిజం యొక్క దేవతలకు టెంపుల్స్ కట్టడం మొట్టమొదటిసారి గుప్తుల కాలంలో నుంచి వచ్చింది. ఆ టెంపుల్స్ ఎట్లాంటి టెంపుల్స్ అంటే, ఒక డైటీ ఉంటుంది, అంటే దేవత ఉంటుంది, మెయిన్ దేవత ఉంటుంది. ఆ దేవత పక్కన 4 దిక్కులల్లా సబార్డినేట్ దేవతలు కూడా ఉంటారు. అంటే మెయిన్ దేవతా విగ్రహం పెద్దగా ఉంటుంది, సబార్డినేట్ దేవతా విగ్రహం చిన్నగా ఉంటాయి. అయితే మెయిన్ దేవతా విగ్రహం మీద ఏంటి కడతారు? ఒక ఫ్లాట్ రూపుడు, మొట్టమొదటి బిగినింగ్లో ఫ్లాట్ రూపుడు మండపం వస్తుంది. ఫ్లాట్ రూపుడు వస్తుంది. మెయిన్ దేవత పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత సబార్డినేట్ దేవతలు 4 దిక్కులు ఉంటారు. ఇది గుప్తుల కాలంలో మొదలైనటువంటి హిందూ దేవాలయాల కట్టడాలు బిగినైనవి. హిందూ దేవాలయాలు, పురాణిక్ దేవాలయాలు అంటే విష్ణు దేవాలయాలు, మరి బ్రహ్మ దేవాలయం, మరి
మరి శివ దేవాలయాలు, సన్ టెంపుల్, మరి గణేష టెంపుల్, సో మరి కార్తికేయ టెంపుల్, ఈ విధంగా హిందూ దేవాలయాలు వచ్చినాయి. ఈ దేవాలయాలు ఎట్లా కట్టారంటే ఒక బ్రిక్స్ తోటి కట్టారు, అంటే ఇటుకలతోటి. రెండవది స్టోన్ తోటి కూడా కట్టారు, ఫ్రీ స్టాండింగ్. అంతకుముందు శిలల మీద చెక్కేవాళ్ళు, అట్లా కాకుండా ఫ్రీ స్టాండింగ్ బ్రిక్స్తో కట్టడం లేదా స్టోన్తో కట్టడం మొదలైంది. అంతేకాకుండా దేవత మీద ముందు వరండా కూడా ఉండేది. వరండా మరి నీళ్లు పోవడానికి. ఇలాంటి హిందూ దేవాలయాలు పురాణిక్ విష్ణు, శివ, మరి బ్రహ్మ దేవాలయాలు, గణేశుని దేవాలయాలు, కార్తికేయన్ దేవాలయాలు, మదర్ గాడెస్ దుర్గా దేవాలయాలు, మరి దుర్గా మదర్ గాడెస్, ఇంకా దుర్గా కాకుండా ఇంకా లక్ష్మీ దేవాలయాలు, పార్వతీ దేవాలయాలు. ఈ విధంగా పురాణిక్ హిందూయిజం, భక్తి హిందూయిజం, హిందువుల దేవాలయాలు కట్టడం, దేవాలయాలు కట్టి దాని ద్వారా ప్రార్థన చేయడం ద్వారా భక్తితోటి ముక్తి పొందాలని చెప్పి హిందూ దేవాలయాలు వచ్చినాయి. ఇప్పుడు గుప్తుల కాలంలో. అందుకోసమని హిందూయిజానికి ఇది స్వర్ణయుగం. అంతేకాకుండా హిందూ దేవాలయాలే కాకుండా మరి బుద్ధిస్టు దేవాలయాలు కూడా వచ్చినాయి. బుద్ధిస్టు దేవాలయాలు ఏమంటారంటే స్తూపాలు అన్నారు. మరి చైత్యాలు కూడా అంటారు. ఒకవైపు దేవాలయం ఉంటుంది, ఒకవైపు విహారం ఉంటుంది, దాన్ని చైత్యాలు అంటారు. విహారాలు అంటే కంప్లీట్గా మాంగ్స్ నివసించేటువంటి సన్యాసులు ఉండే నివాస స్థలాలు విహారాలు. ఇవి కూడా వచ్చినాయి. అంటే గుప్తుల కాలం సెక్యులరిజం ఉంది కాబట్టి ఈ రెండు దేవాలయాలు బాగా, బుద్ధిస్టు దేవాలయాలు, మరి జైన దేవాలయాలు, మరి హిందూ దేవాలయాలు కూడా వచ్చినాయి. బుద్ధిస్టు దేవాలయాలు ముఖ్యంగా మహాయానభావం బుద్ధిజం. అంటే గౌతమ బుద్ధుడు దేవత అయిపోయినాడు. ఇంతకుముందు గౌతమ బుద్ధుడు దేవుడు కాదు, ఇప్పుడు దేవుడు అయినాడు కాబట్టి అతనికి స్తూపాలు కట్టారు. స్తూపం అనేది టెంపుల్, హిందూ దేవాలయం లాంటిది. దాన్ని స్తూపం అంటే ఆ యొక్క గుడి. గౌతమ బుద్ధుని యొక్క శిథిలాల మీద, చిహ్నాల మీద పెట్టినటువంటిది స్తూపం. చైత్యం కూడా ఆఫ్ స్తూపం, ఆఫ్ విహారం. చైత్య విహారం అంటే మనం ఇలాంటి సెక్యులర్ వచ్చినాయి. మరి ఎక్కడెక్కడ వచ్చినాయి ఇవి? ఈ దేవాలయాలు ఎక్కడెక్కడ వచ్చినాయి? మొట్టమొదటిసారి గుప్తుల కాలంలో వచ్చిన దేవాలయం ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఎక్కువగా వచ్చినాయి. మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని ఎక్కువ పరిపాలించారు కాబట్టి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దేవగర్ టెంపుల్ అనేది ముఖ్యమైనటువంటిది. ఇక్కడ దేవగర్ టెంపుల్లో ఏమొచ్చిందంటే విష్ణువు నరనారాయణ దేవాలయం. నరనారాయణుడు అవతారంలో ఉన్నటువంటి విష్ణువు, శ్రీ మహావిష్ణువు. తర్వాత ఆదిశేషుడు అంటే శేషుడు, ఈ యొక్క పామును అణిచేటువంటి శేషుని మీద ఉన్నటువంటి మీద విష్ణువు శ్రీకృష్ణుడు తాండవం చేసినట్టుగా ఈ శ్రీకృష్ణుడే విష్ణు అవతారం. సో ఇంకా గజేంద్ర మోక్షం, గజేంద్రుడు మొరబెట్టుకుంటే అతన్ని గజేంద్రుని ఏనుగుని విడిపించడానికి శ్రీ మహావిష్ణువు చక్రంతో వస్తాడు. సో శ్రీ మహావిష్ణువు వస్తాడు. అలాంటి చిహ్నాలు ఉన్నటువంటి దేవగర టెంపుల్స్ మధ్యప్రదేశ్లో వచ్చినాయి. అట్లా యూపీలో బిట్రగాన్ టెంపుల్స్, యూపీలో మళ్ళీ మధ్యప్రదేశ్లో శివ టెంపుల్ కూడా వచ్చింది. మధ్యప్రదేశ్లో సన్ టెంపుల్ కూడా వచ్చింది. ఇంకా గణేశుని టెంపుల్స్ వచ్చినాయి, కార్తికేయన్ టెంపుల్ వచ్చినాయి. కార్తికేయుడు అంటే శివుని యొక్క కొడుకు. ఇలా హిందూ టెంపుల్స్, ఎన్నో టెంపుల్స్ వచ్చినాయి. హిందూ టెంపుల్స్ కాకుండా పురాణిక్ హిందూయిజం, భక్తి హిందూయిజం టెంపుల్సే కాకుండా
బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా ఇంకా విష్ణు అవతారం టెంపుల్. విష్ణు అవతారం ఎన్ని అవతారాలు? 10 అవతారాలు. కూర్మ అవతారం టెంపుల్ కూడా వచ్చింది. కూర్మ అవతారం అంటే పంది అవతారంలో ఉన్నటువంటి ఒక టెంపుల్. కూర్మ అవతారంలో ఎర్త్ను ముక్కు మీద పంది యొక్క ముక్కు మీద నిలబెట్టుకుని సముద్రంలో వడేసినట్టుగా అటువంటి కూర్మావతారం ఉన్నటువంటి వరహావతారం. అది కాకుండా ఇంకా మేరు పర్వతాన్ని లేపుతున్నటువంటి శ్రీకృష్ణుడు మేరు పర్వతాన్ని అడ్డుపెట్టి ఇంద్రుని కోపాన్ని ఆపుతున్నట్టుగా ఇలాంటి ఉన్నటువంటి దృశ్యాలతోటి మరి ఈ యొక్క టెంపుల్స్ వచ్చినాయి. ఇంకా టెంపుల్ ఎట్లా ఉంటుందంటే మరి మెయిన్ గాడ్ పెద్దగా ఉంటుంది, ముఖ్యమైన గాడ్, మిగిలినవి చిన్నవి ఉంటాయి. గాడ్ చిన్న గాడ్ సబార్డినేట్స్ అంటారు. సో ఆ విధంగా మరి 4 దిక్కుల 4 గాడ్స్ ఉంటారు. మెయిన్ ఫ్రంట్ ఆ భైరవుడు ఉంటాడు. సో ఆ విధంగా ద్వారపాలకులు ఉంటారు. ఈ విధంగా మండపం ఉంటుంది. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ బ్రిక్ తోటి మరి స్టోన్ తోటి వచ్చినాయి. ఈ ప్రాంతాలు ఎక్కువగా విష్ణు టెంపుల్స్, విష్ణు దశావతార టెంపుల్స్, మరి శివ టెంపుల్స్, బ్రహ్మ టెంపుల్స్, గణేష్ టెంపుల్, సన్ టెంపుల్, కార్తికేయ టెంపుల్స్, మదర్ గాడెస్ దుర్గా టెంపుల్, అష్టభుజ దుర్గా 10 చేతులు దుర్గా, కాళికామర్దని దుర్గా, మదర్ గాడెస్ టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్. అది కాకుండా మరి బుద్ధిస్ట్ కట్టడాలు ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే మహారాష్ట్రలో చాలా కార్లే, కనహేరి, బజాలో వచ్చినాయి. అంతేకాకుండా ఆంధ్రాలో ఉన్నాయి, నాగార్జునకొండలో వచ్చినాయి. ఇవి ఈ యొక్క బుద్ధిస్ట్ టెంపుల్స్. బుద్ధిస్ట్ నలందలో వచ్చినాయి, బీహార్లో, మధ్యప్రదేశ్లో. మరి సాంచి స్తూపం అనేది కూడా బుద్ధిస్ట్, మధ్యప్రదేశ్లో. సారనాథ్ అనేది లైన్ చిహ్నాలు. సారనాథ్ని మనం మరి యొక్క లైన్ క్యాపిటల్స్ను మరి ధర్మచక్ర ప్రవర్తన. ఫస్ట్ బుద్ధుడు అక్కడ తన యొక్క ప్రీచింగ్ స్టోరీ, ఫస్ట్ సెరమనీ ఫస్ట్ యొక్క తన సిద్ధాంతాన్ని అక్కడ మొదలుపెట్టాడు సారనాథ్లో. అవి కూడా వచ్చినాయి. అవి కూడా మరి కట్టడాలుగా. ఆ విధంగా హిందూ టెంపుల్స్. ఆ తర్వాత నెమ్మదిగా గుప్తుల కాలం తర్వాత వాకాటకులు, ఆ తర్వాత నెమ్మదిగా గోపురాలు వచ్చినాయి. టెంపుల్స్ ముందు ద్వారం ముందు గోపురాలు వచ్చినాయి, గుడి మీద కూడా గోపురాలు వచ్చినాయి, పెద్ద గోపురాలు వచ్చినాయి. ఎవరి కాలంలో? తర్వాత కాలంలో గోపురాలు వచ్చినాయి. తర్వాత కాలంలో మిడివల్ పీరియడ్లో పెద్ద గోపురాలు కట్టడం మొదలైంది. సో ఆ విధంగా చోళుడు బృహదీశ్వర టెంపుల్ మరి మధ్యప్రదేశ్లో కూడా గోపురాలు రావటం తర్వాత పీరియడ్లో మరి గోపురాలు పెద్ద టెంపుల్స్ వచ్చినాయి. ఆ విధంగా అదే కాకుండా స్కల్ప్చర్ కూడా టెంపుల్సే కాకుండా మరి బుద్ధిస్ట్, హిందూ పురాణిక్ టెంపుల్సే కాకుండా, దశావతార టెంపుల్సే కాకుండా మరి ఈ యొక్క స్కల్ప్చర్ కూడా వచ్చింది. ఏది? పురాణిక్ దేవతల స్కల్ప్చర్, భక్తి, శివ, విష్ణు, మహేశ్వరుని యొక్క స్కల్ప్చర్, గణేశుని స్కల్ప్చర్, తర్వాత సూర్యుని, ఇలా స్కల్ప్చర్ రూపంలో కూడా, అంటే గోడల మీద స్కల్ప్చర్ చెక్కడం, స్కల్ప్చర్ శిల్పాల ద్వారా మరి బుద్ధిస్ట్ జాతక స్టోరీస్ కూడా, జాతక స్టోరీస్, జైన్ స్టోరీస్, త్రిరత్నాస్ గురించి మరి ఈ విధంగా మరి బుద్ధిస్ట్ స్కల్ప్చర్, హిందూ స్కల్ప్చర్ రిప్రజెంటింగ్ ది గాడ్స్, దేవతలను, త్రిమూర్తులు రిప్రజెంట్ కాకుండా, త్రిమూర్తులు కాకుండా మిగతా హిందూ గాడ్స్ రిప్రజెంట్ చేస్తూ స్కల్ప్చర్ కూడా వచ్చింది. స్కల్ప్చర్ కాకుండా పెయింటింగ్, బెస్ట్ పెయింటింగ్ ఎక్కడంటే మనకు అజంతా పెయింటింగ్స్. అది ఇప్పటికి కూడా ఇన్ని 1500-1600 సంవత్సరాలు అయినప్పటికీ ఆ పెయింటింగ్ ఇంకా పోలేదు, ఇంకా వెలుగుతూ ఉంటుంది. అలాంటి పెయింటింగ్ వచ్చింది. ఏది? ఈ కాలంలో. సో ఆ పెయింటింగ్ మరి రావడమే కాకుండా
మరి ఈ విధంగా అజంతా పెయింటింగ్లో మరి హిందూ పెయింటింగ్స్, మరి అదే అజంతా ఎల్లోరా. సో ఈ విధంగా మరి శివ టెంపుల్స్, హిందూ టెంపుల్స్, బుద్ధిస్ట్ టెంపుల్స్, బుద్ధిస్ట్ స్కల్ప్చర్, హిందూ స్కల్ప్చరే కాకుండా పెయింటింగ్స్ ద్వారా కూడా జాతక స్టోరీస్ చెప్పటం, హిందూ దశావతార విష్ణు యొక్క అవతారాలు పెయింటింగ్స్ ద్వారా ఎగ్జిబిట్ చేయటం. సో ఈ విధంగా కలర్ పోలేదు, ఇంకా ఇప్పటికి కూడా కలర్ మెరుస్తున్నటువంటి పెయింటింగ్, థిక్ కలర్ ఇంకా ఉన్నటువంటి పెయింటింగ్స్ డెవలప్మెంట్స్ చాలా ముఖ్యమైనటువంటి గుప్తుల కాలం. అందుకోసం స్వర్ణయుగం అన్నారు. ఆ స్వర్ణయుగం తర్వాత ఇంకా ఏంటి అంటే గుప్తుల కాలము సాంస్క్రిట్ లాంగ్వేజ్, హిందూయిజం అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, సెక్యులరిజం ఉన్నది కాబట్టి ఆ కాలాన్ని స్వర్ణయుగం అన్నారు. ఇంకా ఏంటి అంటే గుప్తుల కాలంలో ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో కాకుండా, స్కల్ప్చర్లో డెవలప్మెంట్ కాకుండా, మరి పెయింటింగ్స్లో డెవలప్, ఈ మూడింట్లో కాకుండా ఇంకా డెవలప్మెంట్ లాంగ్వేజ్. ముఖ్యమైనటువంటి లాంగ్వేజ్ ఏంటంటే ఈ పీరియడ్లో మధ్యయుగంలో, ఎర్లీ మధ్యయుగంలో గుప్తుల కాలం నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్. అంతకు ముందు ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృత లాంగ్వేజ్. అశోకుని పీరియడ్లో అశోకుని శాసనాలన్నీ కూడా ప్రాకృత లాంగ్వేజ్లో ఉన్నాయి. అంతకంటే ముందు బుద్ధిస్ట్, జైనిస్ట్ పీరియడ్లో భాషలు ఏంటంటే అది పాలి భాష అండ్ అర్ధమాగధి భాష, అంటే నేటివ్ లాంగ్వేజ్ ఉన్నాయి. పాలి భాష అండ్ ప్రాకృతం, పాలి, అర్ధమాగధి భాష రీజనల్ లాంగ్వేజెస్ ఉండేవి. బుద్ధిస్ట్, జైనులు మరి యొక్క ప్రజల యొక్క లోకల్ భాషలో, అంటే ఆ ప్రాంత భాషలో ప్రచారం చేశారు. అది పోయి మరి ఆ తర్వాత ప్రాకృతం వచ్చింది. మరి అశోకుని శాసనాలన్నీ కూడా భారతదేశం అంతా కూడా ప్రాకృత శాసనాలు బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ఎక్కడ కూడా అశోకుని శాసనాలు చదవటం వల్లనే జేమ్స్ ప్రిన్సిప్ చదివాడు ఫస్ట్ టైం. జేమ్స్ ప్రిన్సిప్ అశోకుని శాసనాలు చదవటం వల్ల అశోకుని సామ్రాజ్యం ఇంత పెద్దదా, అశోకుడు మౌర్య చక్రవర్తులు ఇంత పెద్దవా, గొప్పవాళ్ళ అని గొప్పతనం తెలిసి వచ్చింది. అశోకుని గొప్పతనం, మౌర్యుల యొక్క పరిపాలన గొప్పతనం తెలిసి వచ్చింది. అంతకుముందు మనకు తెలియదు మౌర్యుల గొప్పతనము, అశోకుని గొప్పతనము, మౌర్యుల పరిపాలన గొప్పతనము తెలియదు. ఆ ప్రాకృత లిపిని, బ్రహ్మి స్క్రిప్ట్ను జేమ్స్ ప్రిన్సిప్ అనేవాడు చదివిన తర్వాత మనకు తెలియవచ్చింది. అదే కాకుండా ఆ విధంగా ప్రాకృతం, పాలి, అర్ధమాగధి భాషలో నుంచి ప్రాకృతం డెవలప్ అయింది. ప్రాకృతం నుంచి గుప్తుల కాలంలో సంస్కృతం వచ్చింది. అంటే గుప్తుల కాలం నుంచి తర్వాత మొత్తం కూడా సంస్కృతి. ఎట్లాంటి సంస్కృతి అంటే ఆర్నైట్ సంస్కృతి, అంటే కళాత్మకమైన సంస్కృతి. అంటే సింపుల్ సంస్కృతి కాదు, కళాత్మకమైన సంస్కృతి డెవలప్ అయింది. ఆ సంస్కృతి మరి రాజభాష ఏంటంటే ఈ పీరియడ్లో, మధ్యయుగం పీరియడ్లో, ఎర్లీ మధ్యయుగం పీరియడ్లో 400 తర్వాత ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంతా కూడా క్రీస్తు 400 తర్వాత మొత్తం కూడా సంస్కృత భాష. 300 తర్వాతనే వచ్చింది సంస్కృత భాష. సో ఆ విధంగా గుప్తుల కాలంలో సంస్కృత్ లాంగ్వేజ్, ఎట్లాంటి సంస్కృతి అంటే బాగా కళాత్మకమైన సంస్కృతి వచ్చింది. కాబట్టి మరి అంతకుముందు ఉన్నటువంటి గ్రంథాలు ఏమున్నాయో కానీ ఆ గ్రంథాలన్నీ కూడా ఈ కాలంలో మళ్ళీ తిరగరాయబడ్డాయి. చూడండి, అంతకుముందు ఉన్నటువంటి మహాభారతము, రామాయణము కూడా మళ్ళీ ఈ కాలంలో రాయబడ్డాయి. సంస్కృత్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. పురాణాలు, మహాభారతం అయితే రామాయణం, మరి వాల్మీకి రచించిన రామాయణం, మహాభారతం వేదవ్యాసుడు రాసిండు. వేదవ్యాసుడు 24,000 ఉన్నటువంటి యొక్క వర్స్ రూపంలో ఉన్నది. 100,000 తోటి రాయబడ్డది. 100,000
అంటే 24,000 నుంచి అది 100,000కు మారింది. దాన్ని అందుకోసం పంచమ వేదం అన్నారు. ఎవరి? మహాభారతం. ఆ విధంగా మహాభారతం, రామాయణము, అదే కాకుండా పురాణాలు కూడా అంతకుముందు ఎక్కడ ఉన్నాయో ఏమున్నాయో తెలియదు ఎవరికి, కానీ ఇప్పుడు మాత్రం 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు. ఆ అష్టాదశ పురాణాలన్నీ కూడా ఈ కాలంలో మళ్ళీ సంస్కృత భాషలో రాయబడ్డాయి. అన్నీ కూడా సంస్కృత భాషలో రాయబడ్డాయి. ఏది? హిందూ గ్రంథాలు అయిన రామాయణం, మహాభారతం, మరి అంతేకాకుండా పురాణ విష్ణు పురాణం, మార్కండేయ పురాణం, మరి అలా అష్టాదశ పురాణాలన్నీ కూడా 18 పురాణాలు. ఈ యొక్క పురాణాలన్నీ కూడా ఈ కాలంలో సంస్కృత భాషలో రాయబడ్డాయి. ఆ విధంగా ఎపిక్సే కాకుండా, ఎపిక్స్ మహాభారత, రామాయణం కాకుండా పురాణాలు కూడా ఈ యొక్క సంస్కృత భాషలో రాయబడ్డాయి. ఆ పురాణాలే కాదు, ఇంకా ఏంటి అంటే ఇంకా నారద స్మృతి, ఆ 2వ సెంచరీలో క్రీస్తుశకంలో పాణిని మనుస్మృతి వచ్చింది అంతకంటే ముందు. కానీ గుప్తుల కాలంలో వచ్చినటువంటి యొక్క మనుస్మృతి కూడా మళ్ళీ గుప్తుల కాలంలో మళ్ళా రాయబడి సంస్కృతిలో రాయబడింది. తర్వాత స్మృతి, లీగల్ బుక్స్ అన్ని కూడా ఏది? యజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, బృహస్పతి స్మృతి అండ్ కాత్యాయన స్మృతి, ఆల్ లీగల్ బుక్స్ అన్ని కూడా మరి గుప్తుల కాలంలో తిరిగి రాయబడ్డాయి, సంస్కృత లాంగ్వేజ్లో వచ్చాయి. అంతేకాకుండా పాణిని గ్రామరు, పతంజలి గ్రామర్ బుక్ కూడా ఈ కాలంలో మళ్ళీ రాయబడ్డది, సంస్కృత గ్రామర్ బుక్. అమరసింహుని అమరకోశం అంటే ఏంటి అంటే సంస్కృత డిక్షనరీ, అమరసింహుని అమరకోశం సంస్కృత డిక్షనరీ కూడా ఈ కాలంలో రాయబడింది. అంటే ఏంటి? సంస్కృత లాంగ్వేజ్లో హిందూ గ్రంథాలన్నీ కూడా రాయబడ్డాయి, హిందూ లా బుక్స్ అన్ని రాయబడ్డాయి, లీగల్ కోడ్స్ అన్ని, లీగల్ స్మృతులు అన్నీ కూడా ఆపస్తంభన స్మృతి, నారద స్మృతి, యజ్ఞవల్క స్మృతి, బృహస్పతి స్మృతి, కాత్యాయన స్మృతి, ఈ అన్ని కూడా ఈ యొక్క లాంగ్వేజ్లో, సంస్కృత లాంగ్వేజ్లో లా బుక్స్ అన్ని రాయబడ్డాయి, పురాణాలన్నీ రాయబడ్డాయి, హిందూ గ్రంథాలన్నీ రాయబడి, హిందూ గ్రంథాలే కాదు, ఈ కాలంలో బుద్ధిస్ట్ గ్రంథాలను త్రిపీఠకాలు అంటారు. మళ్ళీ ఆ గ్రంథాలు బుద్ధ జాతక స్టోరీస్ అయితే ఏంటి? బుద్ధుని జాతక స్టోరీస్ అయితే ఏంటి? మరి బుద్ధ యొక్క మహాయాన ఫామ గ్రంథం. ఈ కాలంలో బుద్ధుడు దశావతారాలు శ్రీ మహావిష్ణువులో ఒక అవతారంగా మారిపోయినాడు. గౌతమ బుద్ధుడిలో ఒక అవతారంగా శ్రీ మహావిష్ణువు. హిందూయిజం తినేసింది దేన్ని? బుద్ధిజాన్ని. అంటే బుద్ధిజంలో మహాయానము, హిందూయిజంలో పురాణిక వర్షిప్, భక్తి హిందూయిజానికి తేడా లేకుండా పోయింది. కాబట్టి మరి భక్తి హిందూయిజము ఏదైతే ఉందో మహాయాన హిందూయిజానికి తేడా లేకుండా పోయి ఈ భక్తి హిందూయిజంలో కలిసిపోవడం జరిగింది. ఆ విధంగా తేడా లేకుండా అయిపోయింది. మహాయాన బుద్ధిజంలో బుద్ధుడు కూడా భగవంతుడైనాడు. అతను కూడా పూజ పునస్కారాలు చేయడం జరిగింది. మరి హిందూ గాడ్స్ని ఎట్లయితే, హిందూ దేవతలను ఎట్లయితే పూజిస్తున్నారో, హిందూ దేవతలకు ఎట్లయితే టెంపుల్స్ కట్టారో, హిందూ దేవతలకు ఎట్లయితే ప్రతిమల్ని మరి విగ్రహాలు వచ్చినాయో అట్లానే విగ్రహాలు కూడా వచ్చినాయి. ఎవరికి? గౌతమ బుద్ధునికి కూడా. గౌతమ బుద్ధుని విగ్రహం ఎక్కడ? ఈ యొక్క నలందాలో కాంస్య విగ్రహం, 6 ఫీట్లు ఉన్నటువంటి, 1 టన్ను బరువు ఉన్నటువంటి కాంస్య విగ్రహం వచ్చింది. కాంస్య విగ్రహం తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినాయి. ఆ విధంగా మరి స్తూపాలు, చైత్యాలు, మరి ఈ విధంగా బుద్ధిస్ట్ కట్టడాలు ఎన్నో వచ్చినాయి. బుద్ధిస్ట్ గ్రంథాలు, మరి జైన గ్రంథాలు అన్నీ కూడా సంస్కృత లాంగ్వేజ్లో రాయబడ్డాయి. ప్రతి ఇది కూడా ఇది అని ఏమీ లేదు, అన్నీ కూడా ఫైనల్గా గుప్తుల కాలంలో మరి సంస్కృత లాంగ్వేజ్లో రాయబడ్డాయి. ఏవి?
మత గ్రంథాలు, హిందూ మత గ్రంథాలు, బుద్ధిస్ట్ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు, మరి లా బుక్స్ కూడా ఏ మతంలో ఉన్నటువంటి లా బుక్స్ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడ్డది. కాబట్టి మరి గుప్తుల కాలం స్వర్ణయుగం దేనికయ్యా అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్. హిందూయిజం అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ స్వర్ణయుగం. హిందూయిజం అంటే బుద్ధిజం కూడా హిందూయిజంలో పార్ట్ అయిపోయింది. కాబట్టి గుప్తుల కాలము హిందూయిజానికి స్వర్ణయుగం, సాంస్క్రిట్ లాంగ్వేజ్ స్వర్ణయుగం. అంతేకాకుండా గుప్తుల కాలంలో చంద్రగుప్త విక్రమాదిత్య లేదా రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు కవులు ఉండేవాళ్ళు. ఆ నవరత్న కవులు చాలా నవరత్న కవులలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే కాళిదాసుడు నవరత్న కవుల్లో విశాఖదత్త ముద్రా రాక్షస రాసినాడు. కాళిదాసుడైతే ముఖ్యమైనటువంటి వాడు కాళిదాసుడు, వరహమీరుడు, అంతేకాకుండా మరి ఆర్యభట్టుడు. సో మరి విశాఖదత్త, ముద్రా రాక్షస, తర్వాత చాలా నవరత్నాలు ఉండేవాళ్ళు. నవరత్నాలు ముఖ్యమైనటువంటి వాడు లిటరేచర్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ ఏది వచ్చిందని చెప్పాను, సాంస్క్రిట్ లాంగ్వేజ్ వచ్చింది. అన్ని గ్రంథాలు కూడా సెక్యులర్ గ్రంథాలన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. డ్రామాస్ కానీ, మరి పద్యాలు కానీ, నాటకాలు కానీ అన్నీ కూడా సాంస్క్రిట్. అంటే రిలీజియస్ గ్రంథాలు, మరి సెక్యులర్ గ్రంథాలు అన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. ఆ విధంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ రాజభాష అయింది మొత్తం మధ్యయుగంలో. మరి గుప్తుల కాలం నుంచి ఆ తర్వాత సాంస్క్రిట్ లాంగ్వేజ్ రాజభాషగా కొనసాగింది. అన్ని మరి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం సాంస్క్రిట్, మరి అదేవిధంగా బ్రాహ్మణాధిపత్యం. మరి సాంస్క్రిట్ ఎవరికి వస్తుంది? బ్రాహ్మణులకు వస్తుంది కాబట్టి బ్రాహ్మణాధిపత్యం. మరి రాజుడు ఉన్నాడు కాబట్టి క్షత్రియాధిపత్యం. సో ఆ విధంగా బ్రాహ్మణాధిపత్యం, క్షత్రియాధిపత్యం వచ్చింది. క్షత్రియుడు రెండవ వర్గం, బ్రాహ్మణులు మొదటి వర్గం అని. తర్వాత వైశ్యులు తగ్గిపోయినారు. అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అయింది కాబట్టి ఈ పీరియడ్లో శూద్రులకు ఉన్న స్థానం, మంచి స్థానం వచ్చింది. సో ఈ విధంగా మరి వర్ణ అంటే క్లాస్ సిస్టమ్ వచ్చింది సొసైటీలో. క్లాస్ సిస్టమ్ సొసైటీలో కాకుండా మరి దేవతలలో కూడా హైరార్కీ దేవతలు వచ్చినారు. హైరార్కీ ఆఫ్ దేవతలు కూడా దానిలో కూడా అంతస్తులు ఉన్నాయి. సో దేవతలలో కూడా. సో ఆ విధంగా మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్కి ఉచ్చస్థితి వచ్చింది లాంగ్వేజ్. మరి లిటరేచర్ పరంగా వచ్చినటువంటి ఏంటి అంటే ఈ గ్రంథాలన్నీ కూడా రిలీజియస్ గ్రంథాలన్నీ కూడా లిటరేచర్లో, హిందూ లిటరేచర్లో సాంస్క్రిట్లో రాయబడ్డాయి అన్నీ కూడా. ఆల్ రిలీజియస్ టెక్స్ట్, లీగల్ టెక్స్ట్. అదే కాకుండా ఇంకా లిటరేచర్లో వచ్చిన డెవలప్మెంట్ అంటే సెక్యులర్ ఆస్పెక్ట్లో వచ్చినటువంటి, సైన్స్ ఆస్పెక్ట్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటంటే సెక్యులర్ గ్రంథాలు. ఎవరు? కాళిదాసుడు రచించినటువంటి గ్రంథాలు, ఎన్నో గ్రంథాలు రాశాడు. ఏంటయ్యా కాళిదాసుడు? అభిజ్ఞాన శకుంతలము. అదేంటి? అది శకుంతల దుష్యంతుల యొక్క లవ్ స్టోరీ. శకుంతల అని ట్రైబల్ ఉమెన్, మరి దుష్యంతుడు రాజు, పాలన లవ్, వాళ్ళ యొక్క పుత్ర సంతానమే మరి మన భారతదేశాన్ని పాలించింది. కాబట్టి భారత్ అనే దేశం వచ్చింది. భరతుడు అనేవాడు పరిపాలించాడు. వాళ్ళ యొక్క పుత్ర శకుంతల దుష్యంతుల యొక్క పుత్ర సంతానం భారతదేశం భరతుడు అని వచ్చాడు. అంటే ఏంది? అభిజ్ఞాన శాకుంతలం అనేది గొప్ప నాటకం, ఈ డ్రామా. ఈ దాన్ని మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి తర్జుమా చేయబడింది మొట్టమొదటిసారి. ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి తర్జుమా చేయబడినటువంటిది ఏంటి అంటే మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఆ తర్వాత నెక్స్ట్ అభిజ్ఞాన శాకుంతలం తర్వాత ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడింది మహాభారతంలో ఉన్నటువంటి భగవద్గీత మొట్టమొదటిసారి. సో ఈ విధంగా భగవద్గీత గొప్పతనం, శ్రీకృష్ణుని గొప్పతనం, మరి విష్ణు అవతారం యొక్క గొప్పతనం, విష్ణు
విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు. విష్ణువు తర్వాత మహేశ్వరుడు, శివుని తర్వాత బ్రహ్మ. ఈ విధంగా మరి ఈ మధ్యయుగంలో విష్ణువాలయాలే రాకుండా విష్ణువు మీద ఎన్నో రచనలు వచ్చినాయి. విష్ణు అవతారం మీద, మరి శివుని మీద ఎన్నో రచనలు వచ్చినాయి. అదే మరి కాళిదాసుల రచన అభిజ్ఞాన శాకుంతలం కాకుండా ఇంకా రాసినటువంటి మాళవికాగ్నిమిత్ర, కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్ర ఏంటి అంటే ఒక నాట్యం చేసేటువంటి నాట్య శాస్త్రం గొప్పతనం. అది కాకుండా ఇంకా ఇతను రాసినటువంటిది ఏంటిది కుమార సంభవం. కుమార సంభవం అంటే శివునికి పార్వతికి పుట్టినటువంటి కార్తికేయుడు కుమార సంభవం. రఘువంశం అనేది గుప్తుల వంశాన్ని కంపారిజన్ చేస్తూ గుప్తుల కాలాన్ని వర్ణిస్తూ రఘువంశం యొక్క శ్రీరామచంద్రుడు ఎలా పరిపాలన చేశాడో ఆ శ్రీరామచంద్రుడి యొక్క స్టోరీని కంపేర్ చేస్తూ రాసినటువంటి రఘువంశం. అంతేకాకుండా ఇతను రాసినటువంటిది ఏంటంటే కాళిదాసుని యొక్క మేఘదూతం చాలా ఇంపార్టెంట్. మేఘదూతంలో ఏంటంటే ఒక యక్షుడు అనేవాడు ఒకడు తన ప్రేమను మేఘంతో సందేశం పంపుతూ తన యొక్క లవ్ దూరంగా ఉన్నటువంటి తన యొక్క భార్య మేఘంతో తన లవ్ తన యొక్క ప్రేమను పంపుతున్నాడు. దాన్ని ఏమంటారంటే మేఘ సందేశం అన్నారు. ఆ విధంగా కాళిదాసుడు రచించిన మేఘ సందేశం, కుమార సంభవం, తర్వాత ఋతు సంహారం అంటే ఏంటి? మరి 6 సీజన్స్ గురించి రాశాడు, ఋతువుల గురించి రాశాడు వాడు కాళిదాసుడు. ఈ విధంగా కాళిదాసుడు యొక్క గొప్ప రచనలు మరి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి, సెక్యులర్ రచనలు. మరి అది కాకుండా విశాఖ దత్తుని ముద్రా రాక్షసంలో మరి ఆ చాణక్య నీతి ఎలా చాణక్య నీతితోటి మరి గుప్త వంశాన్ని ఎట్లా కాపాడాడు దాని గురించి విశాఖ దత్తుని ముద్ర రాక్షసంలో తెలపడం. అంతేకాకుండా ఈ కాలంలో బాణుడు హర్షవర్ధన్ని మీద హర్ష చరిత్ర అని రాశాడు. సంస్కృత లాంగ్వేజ్ బాగా పడుతుంది యొక్క హర్ష చరిత్ర, హర్షుని యొక్క గొప్పతనం. అంతేకాకుండా హర్షుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి శాసనాన్ని లిఖించినటువంటి హరిసేనుడు అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ సంస్కృత లాంగ్వేజ్ లో రాయబడింది. సముద్రగుప్తుని యొక్క దండయాత్ర గురించి తెలుపుతుంది అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, హరిసేనుడి యొక్క గొప్పతనం. అంతేకాకుండా ఈ కాలంలో పాణిని పతంజలి గ్రామర్ బుక్ సంస్కృత లాంగ్వేజ్ లో, అంతకుముందు ఎక్కడున్నాయో ఏది అడ్రస్ లేదు, కానీ ఈ కాలంలో మాత్రం గ్రామర్ బుక్ వచ్చింది. అమరసింహుని సంస్కృత డిక్షనరీ కూడా వచ్చింది, అమరకోశ. ఇంకా ఇంకా భాష యొక్క 13 ప్లేస్ భాష 13 యొక్క నవలలు రాశారు. భాష్యం నవలలు. అంతేకాకుండా ఇంకా రాసిన రచనలు వచ్చినటువంటి ఏంటంటే మరి ఈ భారవి కిరాతార్జునీయం, భారవి దండిని దశకుమార చరిత్ర, దండిని దశకుమార చరిత్ర ఏంటి? పల్లవుల యొక్క చరిత్రను తెలుపుతుంది. భారవి కిరాతార్జునీయం ఏంటి అంటే భారవి రాసిన కిరాతార్జునీయంలో ఏం తెలుపుతుందంటే అర్జునుడు అతనికి పాశుపతాస్త్రం కావాలని శివునికి మోక్షం పొందడం కోసం పాశుపతాస్త్రం తపస్సు చేస్తుంటే ఒక కిరాతుడి రూపంలో వచ్చి అర్జునుడి యొక్క తపస్సు జడగొట్టాలని అర్జునుడి తపస్సు జడగొట్టిన యుద్ధం చేయడం మొదలుపెట్టాడు, కుస్తీ పట్టడం. అది ఆ అర్జునుడు కిరాత రూపంలో ఉన్న శివుడు కిరాతార్జున. ఆ తర్వాత మరి శివుడు ప్రత్యక్షమై
పాశుపతాలు ద్రవిస్తాడు అర్జునుడికి. అది భారమే కిరాతార్జుని అంటారు దాన్ని. ఇది ఇలా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో వచ్చినటువంటి గొప్ప గొప్ప రచనలు ఇవే కాకుండా పృథ్వీరాజ్ రాసో చాంద్ బర్దాయ్ అనేవాడు రాశాడు పృథ్వీరాసో అనే గ్రంథాన్ని. మరి ఆ తర్వాత లేటుగా వచ్చినటువంటి కలహాను రాజతరంగిని కూడా ఈ హిందూ కాశ్మీరీ రాజుల యొక్క చరిత్ర తెలుపుతుంది. పృథ్వీరాజు రాసో ఏం తెలుపుతుందంటే 1200 ప్రాంతంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరితో ఏ విధంగా యుద్ధం చేశాడు, ఎలా ఓడింపబడ్డాడు, అది అనేటువంటి పృథ్వీరాజ్ రాసో చాంద్ బర్దాయ్ రాసిన గ్రంథం ద్వారా తెలపబడుతుంది. ఇవి కాకుండా మరి సైంటిఫిక్ రూపంలో వచ్చినటువంటి ఏంటి అంటే వరాహమిరుని బృహత్సంహిత మ్యాథమెటిక్స్ మరి ఆస్ట్రానమీలో వరాహమిరుని బృహత్సంహిత. అంతేకాకుండా వరాహమిరుని పంచసిద్ధాంతిక అంటే ఆస్ట్రానమీ గురించి తెలుసు. అదే కాకుండా ఆర్యభట్టుడు గొప్ప స్కాలర్ దేంట్లో మ్యాథమెటిక్స్లో, ట్రిగ్నామెట్రీలో, ఆర్థమెటిక్లో గొప్ప స్కాలర్, మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమీలో గొప్ప స్కాలర్ ఎవరంటే ఆ కాలంలో ఉన్నటువంటి గుప్తుల కాలంలో ఉన్నటువంటి నవరత్నాలు ఒకడైనటువంటి వాడు వరాహమిరుడు. మరి ఆర్యభట్టుడు అలాంటి ఒక గొప్ప స్కాలర్. ఆర్యభట్టీయం రచించాడు. ఆర్యభట్టీయం ఏంటి? ఆర్యభట్టీయం అంటే దాంట్లో సూర్య సిద్ధాంతం, సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, భూమి ఎలా తిరుగుతుంది అనేది చెప్పాడు. సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు మొట్టమొదటిసారి. ఎవడు? ఆర్యభట్టీయముడు. సంస్కృత లాంగ్వేజ్లో రాయబడింది. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పాడు మొట్టమొదటిసారి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎట్లా వస్తుందని చెప్పాడు. ఎవడు? ఆర్యభట్టుడు. అట్లాగనే జీరో వాల్యూను కనిపెట్టాడు. డిస్మల్ వాల్యూను కూడా చెప్పాడు. డిస్మల్ పాయింట్ వాల్యూను కూడా చెప్పాడు. ఎక్కడ డెసిమల్ వాల్యూ ఎక్కడ పెడితే ఎంత వాల్యూ చూపిస్తుందని చెప్పాడు. ఎవరు? ఆర్యభట్టీయముడు. మరి అంతేకాకుండా ఆస్ట్రానమీలో, మ్యాథమెటిషియన్లో, ఆర్థమెటిక్లో ఇతను చాలా గొప్ప స్కాలర్. అన్నిట్లో ఎవడు? ఆర్యభట్టీయం అనే గ్రంథం తెలియజేస్తుంది. ఆ విధంగా మొట్టమొదటిసారి ఆస్ట్రానమీలో, మ్యాథమెటిక్స్లో గొప్ప స్కాలర్, ఇంత పెద్ద గొప్ప స్కాలర్ ఎక్కడ తేలేదు. అది ఆ పీరియడ్లో గుప్తుల కాలం తర్వాత మళ్ళీ పెద్దగా మరి అంత పెద్ద స్కాలర్స్ రాలేదు. అంతేకాకుండా ఈ కాలంలో ఇంకా ఎవరైతే డెవలప్మెంట్స్ ఏంటంటే సైన్స్లో ఈ కాలంలో ఆస్ట్రాలజీ కూడా డెవలప్మెంట్. వరాహమిరుడు పంచసిద్ధాంతిక, మరి వరాహమిరుడు బృహత్సంహితలో సీజన్స్ గురించి చెప్పబడింది. అగ్రికల్చర్ గురించి చెప్పబడింది బృహత్సంహిత. మరి అంతేకాకుండా ఈ కాలంలో శిశ్రూత అనేవాడు ఉండేవాడు. శిశ్రూత శిశ్రూత చరకుడు రచించినటువంటి చరక సంహితం, శిశ్రూతుడు రచించినటువంటి ఒక గ్రంథం శిశ్రూత సంహిత. మెడిసిన్ గురించి, గొప్ప మెడిసిన్ గురించి తెలుపుతుంది. మెడిసినల్ గ్రంథాలు ఈ మెడిసిన్ గురించి. మరి ఇంకా శూద్రకు మృచ్చకటిక అనేది గ్రంథం కూడా ఉంది. ఇది సెక్యులర్ గ్రంథం. ఏంటి మృచ్చకటికలో ఒక బ్రాహ్మణుడు, పూరు బ్రాహ్మణుడు వసంతసేన అనేటువంటి కోటిజాను లవ్ చేస్తాడు, ప్రేమిస్తాడు. ఆ యొక్క దాన్నే శూద్రకు రచించినటువంటి మృచ్చకటిక లవ్ స్టోరీ, ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ గ్రంథం. ఇది గ్రంథాల్లోకి, అది కాళిదాసుని గ్రంథాల్లోకి చేరుతుంది. మరి సైన్స్ గ్రంథాలు ఏంటి అంటే చరక సంహిత, శిశ్రూత మెడిసిన్. అంతేకాకుండా ఇంకా పాల్కీయ వెటర్నరీ సైన్స్ కూడా ఉంది. ఇంకా అన్నిటికంటే ఇంకా గొప్పది ఏంటి అంటే
ఈ కాలంలో ఉపయోగించినటువంటి మెటలర్జికల్ డెవలప్మెంట్. ఎక్కడ డెవలప్మెంట్? మెటలర్జికల్ డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? గుప్తుల కాలంలో మరి కాయిన్స్ మీద హిందూ దేవతలు, పార్వతి దేవత, లక్ష్మీ దేవత, మరి ప్లేయింగ్ వీణ అండ్ కాయిన్స్. అంటే గుప్తుల కాలంలో రాజు యొక్క ప్రతిమలు, రాణి యొక్క ప్రతిమలు, మరి లక్ష్మీ దేవత యొక్క ప్రతిమలు, అంతేకాకుండా కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, మరి మిగతా కాయిన్స్ రూపంలో, మరి అంతేకాకుండా గుప్తుల కాలంలో ఏది కుతుబ్ మినార్ పక్కన మెహరోలి ప్రాంతంలో ఐరన్ పిల్లర్. ఎప్పుడు ఏ కాలంలో? చంద్రగుప్త విక్రమ రెండవ చంద్రగుప్తుని కాలంలో ఏమంటే ఐరన్ పిల్లరు, దాంట్లో చంద్ర 2 అని రాయబడుతుంది, లిఖించబడింది. నేను దాన్ని చూశాను. చంద్ర 2 అనే దాన్ని, చంద్ర 2 అని ఉంది. ఐరన్ పిల్లరు ఎప్పుడయ్యా అంటే గుప్తుల కాలంలో 1700 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా రస్ట్ పట్టలేదు ఆ ఐరన్ పిల్లర్. అంటే ఏంటి? ఐరన్ మెటలర్జీలో అంత అట్లాంటి ఎన్ని 6 టన్నుల బరువు ఉన్నటువంటి, టన్స్ టుగెదర్ బరువు ఉన్నటువంటి, అంత ఎత్తైనది 66 ఫీట్ల ఎత్తు ఉన్నటువంటి ఐరన్ పిల్లరు మరి ఎక్కడ కూడా తయారు చేయబడి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన రీసెంట్ ఈ మధ్య కాలంలో కూడా అట్లాంటి ఐరన్ పిల్లరు ఎక్కడ కూడా తయారు చేయబడలేదు. అంతేంది మెటలర్జికల్ ఆస్పెక్ట్ లో అంత గొప్ప మెటల్స్. మరి ఏది? ఏ మెటల్స్? గోల్డ్ మెటల్స్, గోల్డ్ కాయిన్స్ వచ్చినాయి. మరి ఐరన్ మెటల్స్, ఐరన్ పిల్లర్, మరి సిల్వర్ కాయిన్స్ అండ్ బ్రాంజ్ స్టాచ్యూస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ, బ్రాంజ్ స్టాచ్యూస్. బీహార్లో బ్రాంజ్ స్టాచ్యూ, నిలువెత్తు బ్రాంజ్ స్టాచ్యూ, 6 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూ బయటపడింది ఈ కాలంలో. నలందలో సిల్వర్ బ్రాంజ్ స్టాచ్యూస్. ఆ విధంగా విష్ణు విగ్రహాలు, నిలువెత్తు విగ్రహాలు, దేవతా విగ్రహాలు, ఈ విధంగా మరి ఈ విధంగా స్టోన్ కటింగ్ వర్క్స్ ఎప్పుడయ్యా? మౌర్యుల కాలంలో బాగా డెవలప్ అయింది. అది మరి గుప్తుల కాలంలో స్టోన్ కటింగ్ వర్క్స్. అదేవిధంగా స్కల్ప్చరల్ వర్క్ జరిగిందంటే స్టోన్ కటింగ్ వర్క్. స్టోన్ బేస్గా హిందూ టెంపుల్స్ వచ్చినాయి. బ్రిక్ బేస్గా, బ్రిక్స్ అంటే ఇటుకలతో హిందూ టెంపుల్స్ వచ్చినాయి. ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ వచ్చినాయి. ఆ విధంగా మరి హిందూయిజం ఆస్పెక్ట్లో హిందూ టెంపుల్ కన్స్ట్రక్షన్, పురాణిక్ టెంపుల్ కన్స్ట్రక్షన్, మరి బుద్ధిస్ట్ టెంపుల్స్ మరి ఈ కాలంలో బాగా డెవలప్ అయింది. కాబట్టి టెంపుల్స్, హిందూయిజం టెంపుల్స్, మరి బుద్ధిస్ట్ టెంపుల్స్, ఆ యొక్క మెటలర్జీలో కూడా కటింగ్ ది స్టోన్ అనేది చాలా నేర్పరితనం కావాలి. ఆ నేర్పరితనం కూడా ఇక్కడ బాగా డెవలప్ అయింది. ఆ నేర్పరితనం మొట్టమొదటిసారి ఎక్కడ అంటే మనం చూసేది అశోకుని కాలంలో. అశోకుని పిల్లర్స్, సాంచి, సారనాథ్ స్తూప, సారనాథ్ లైన్ స్టాచ్యూస్, ధర్మచక్ర, సారనాథ్. ఈ కాలంలో నలంద విశ్వవిద్యాలయం ఎవరు కట్టారు? కుమారగుప్తులు కట్టాడు. గుప్తుల కాలంలో వచ్చింది. ఆ విధంగా గుప్తుల కాలంలో హిందూ దేవతలే కాకుండా, పురాణిక దేవాలయాలు కాకుండా బుద్ధిస్టు దేవాలయాలు వచ్చినాయి. ఎక్కడ? భారతదేశం అంతటా వచ్చినాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో, ఆంధ్రాలో జైన దేవాలయాలు వచ్చినాయి. వల్లభిలో, కర్ణాటకలో జైన దేవాలయాలు వచ్చినాయి ఈ కాలంలో. సో ఆ విధంగా మరి దేవాలయాల అభివృద్ధి, సాంస్క్రిట్ లాంగ్వేజీ, సెక్యులర్ వర్క్స్ అయినటువంటి కాళిదాసుని వర్క్స్, విశాఖదత్తుని ముద్ర రాక్షస, దెన్
వాత్సాయన కామసూత్రం, వాత్సాయనుడు. ఇప్పుడు శాతవాహనుల కాలంలో ఫేమస్ ఇది వాత్సాయన కామసూత్రం. అంటే వాత్సాయన కామసూత్రం ప్రకారంగా ఒక శాతవాహన చక్రవర్తి అతని యొక్క కామాన్ని అతని భార్య మీద, మలయావతి అతని భార్య మీద చూపిస్తే ఆమె చనిపోయింది. దాంతో వాత్సాయన యొక్క కామసూత్రం యొక్క పేరు ప్రఖ్యాతి ఇంకా పెరిగిపోయింది. ఒక రాణినే మరణించింది వాత్సాయన కామసూత్రం ప్రకారంగా. మరి ఏది ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ కావడం, రాణి మరణించడం, అది బాగా ప్రచారంలో వాత్సాయన కామసూత్రం బాగా ప్రచారంలోకి వచ్చింది. సో వాత్సాయన కామసూత్రం కూడా ఈ కాలంలో మరి ఇంకా లీగల్ టెక్స్ట్, బుద్ధిస్ట్, హిందూ లీగల్ టెక్స్ట్ అన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో, అన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడ్డాయి. అంటే ఏంటి, ఈ కాలం దేనికయ్యా ప్రసిద్ధి అంటే ఈ యొక్క గుప్తానంతరం కాలము, గుప్తుల కాలము, గుప్తానంతర కాలము స్వర్ణయుగం అన్నారు. ఎందుకు స్వర్ణయుగం అన్నారంటే అన్నీ కూడా ఏది టెంపుల్స్ కట్టడము, స్కల్ప్చర్స్కు, పెయింటింగ్స్కు అన్నీ కూడా హిందూ, బుద్ధిస్ట్ మరి అన్ని ఆస్పెక్ట్స్లలో మరి హిందూ పురాణిక్ దేవతలే కాకుండా బుద్ధిస్ట్, మహాయాన బుద్ధిజం, గౌతమ బుద్ధుడు అవతార శ్రీమం, మహాయాన హిందూయిజం, మహాయాన బుద్ధిజం వచ్చింది. కాబట్టి గౌతమ బుద్ధుడు కూడా హిందూ గాడ్స్తో సమానంగా పూజింపబడ్డాడు. ఆ విధంగా మహాయాన బుద్ధిజం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ విధంగా మరి హిందూ టెంపుల్స్, బుద్ధిస్ట్ టెంపుల్స్ స్తూపాలు అన్నారు, చైత్యాలు అన్నారు, విహారాలు. హిందూ గాడ్స్ యొక్క పురాణిక్ గాడ్స్ విష్ణు, శివ, బ్రహ్మ, గణేశ, సూర్య అండ్ దుర్గా, శక్తి, అలా హిందూ గాడ్స్ యొక్క టెంపుల్స్, స్కల్ప్చర్స్, రిప్రజెంటేషన్, వాళ్ళ యొక్క విగ్రహాలతో స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్, హిందూ గాడ్స్, బుద్ధిస్ట్ జాతర స్టోరీస్, రామాయణ, మహాభారతం స్టోరీస్ కూడా, మహాభారతం యొక్క స్టోరీస్ యొక్క కుడియాల శిల్ప యొక్క టెంపుల్స్ యొక్క కుడియాల మీద చెక్కబడ్డాయి స్టోరీస్. మహాభారతం, రామాయణం, భగవద్గీత, విష్ణు పురాణం, విష్ణు యొక్క అవతారాలు, దశావతారాల యొక్క స్కల్ప్చరల్ రిప్రజెంటేషన్ మరి జరిగింది. మహాభారతం యొక్క రిప్రజెంటేషన్ స్టోరీ, గౌతమ బుద్ధ జాతక స్టోరీస్ అన్ని స్కల్ప్చరల్ రూపంలో, పెయింటింగ్ రూపంలో, అజంతా పెయింటింగ్స్ రూపంలో ఎన్నో గుహలు ఉన్నాయి. 1, 2, 16, 17, 18. సో ఈ గుహలలో ముఖ్యంగా హిందూయిజం మరి బుద్ధిస్ట్ యొక్క జాతక స్టోరీలు చెప్పబడ్డాయి. సో ఆ విధంగా గుహాలయాలు, అజంతా గుహాలయాలు కూడా మరి ఫేమస్ గుహాలయాలు. ఈ గుప్తుల కాలంలో వచ్చిన పెయింటింగ్స్ ఇప్పటికి కూడా చెందిపోలేదు. అదేవిధంగా గుప్తుల కాలంలో ఇంకా ఏంటి అంటే మెటలర్జీ, ఐరన్ పిల్లర్ ఇప్పటికి కూడా ఉంది. ఎక్కడ? కుతుబ్ మినార్ పక్కన ఐరన్ పిల్లర్ 1700 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడ త్రుప్పుబట్టలేదు ఆ ఐరన్ పిల్లర్. అట్లాంటి ఐరన్ పిల్లరు మరి పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటికీ కూడా అట్లాంటి తయారు కాలేదు, ఇప్పటికీ త్రుప్పుబట్టలేదు. అట్లాంటి ఐరన్ పిల్లర్ ఎవరు చేయలేకపోయినారు. అంటే ఏంది, అంత స్వర్ణయుగంలా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఆ తర్వాత కాయిన్స్ తగ్గిపోయింది. అంటే ఏంది, మెటలర్జీలో ఉత్పత్తి తగ్గిపోయి బాటర్ సిస్టమ్ వచ్చింది ఆ తర్వాత. అంటే ఏంది, ఆ విధంగా గొప్ప కళాత్మకమైనటువంటి యుగం స్వర్ణయుగం, గుప్తుల కాలం. ఆ గుప్తుల కాలం తర్వాత వచ్చినటువంటి యొక్క హిందూయిజం, పురాణిక్ హిందూయిజం మరి ఈ కాలంలోనే వచ్చింది. ఏంటి అంటే ల్యాండ్ గ్రాంట్స్. మరి గుప్తుల కాలంలో ఎన్నిటి కట్టడాలకు ఎవరు కారణం అయ్యా అంటే రాజులే కాదు, రాజులు కాకుండా సామంతులు,
సామంతులు కాకుండా మరి యొక్క ఆఫీసర్లు అంటే ఈ యొక్క ప్రభుత్వంలో పార్టిసిపేట్ అయినటువంటి పనిచేసిన మంత్రులు, మిగతా గొప్ప గొప్ప ఆర్మీ జనరల్స్ లేదా గొప్ప ఆఫీసర్లు కూడా ఈ యొక్క కళలను పోషించారు. అంటే కళలే కాకుండా తటాకాలు నిర్మించారు, అగ్రికల్చర్ ఎంకరేజ్ చేశారు. మరి ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వచ్చిందని చెప్పారు. ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ బ్రాహ్మణులకే కాకుండా టెంపుల్స్కు, మరి బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్కు, హిందూ దేవాలయాలకు భూములు ఇచ్చి పోషింపబడ్డాయి. ఆ విధంగా బ్రాహ్మణులు, హిందూ దేవాలయాలు, బుద్ధిస్ట్ దేవాలయాలు, బుద్ధిస్ట్ మాంక్స్, జైన్ టెంపుల్స్ కూడా అగ్రహాలు భూదానాల వల్ల పోషింపబడడం జరిగింది. ఆ విధంగా రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం వచ్చింది. ల్యాండ్ లార్డిజం అంటే భూస్వామ్య వ్యవస్థ. ఎవరు? మతాధికారులే కాకుండా బుద్ధిస్ట్ మాంక్సే కాకుండా మరి టెంపుల్ బికేమ్ ఏ సెంటర్, టెంపుల్ కాకుండా సెంటర్ ఆఫ్ ది విలేజ్ మారింది. సో ఆ విధంగా భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ వచ్చింది ఈ కాలంలో. మరి ఇది గుప్తుల కాలంలో వచ్చింది. మరి ఈ విధంగా గుప్తుల కాలంలో అన్నిట్లో డెవలప్మెంట్ జరిగింది కాబట్టి దీన్ని స్వర్ణయుగం అన్నారు. స్వర్ణయుగం అనడం తప్పలేదు, ఎందుకంటే గుప్తుల రాజు కూడా షార్ట్ పీరియడ్ కాదు. చంద్రగుప్త లాంగర్ పీరియడ్ పరిపాలించాడు. ఆ తర్వాత సముద్రగుప్తుడు చాలా సంవత్సరాలు 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు పరిపాలించాడు. సముద్రగుప్తుని తర్వాత చంద్రగుప్త II విక్రమాదిత్యుని అతని కాలంలో కళలు పోషించబడ్డాయి. నవరత్నాల కవులు ఉన్నారు అతని కాలంలో. ఎవరెవరు? కాళిదాసుడు, విశాఖదత్తుడు, శూద్రకుడు, మరి ఇంకా ఆర్యభట్టుడు, వరహమీరుడు, గొప్ప గొప్ప కవులు ఇతని కాలంలో పోషింపబడ్డారు. నవరత్నాలు ఉన్నారు. కాబట్టి హిందూయిజం ఉన్న ఉచ్చ స్థితిలోకి పోయింది. ఎవరి కాలంలో? రెండవ చంద్రగుప్తుని కాలం, చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలం. ఇతని కాలంలోనే పాహియాన్ వచ్చినాడు. ఆ తర్వాత కాలంలో అర్షుని కాలం యువాన్ సింహాంగ్ వచ్చినాడు. యువాన్ సింహాంగ్ రచనలు, పాహియాన్ రచనలు కూడా మన ఈ కాలం యొక్క స్వర్ణయుగాన్ని తెలియజేస్తుంది, గొప్పతనాన్ని, స్వర్ణయుగాన్ని. అదే కాకుండా ఇతని కాలం తర్వాత మధ్యయుగంలో వచ్చిన ముస్లింలు, అల్ మసూది, మరి అమూర్ ఖుస్రో, ఇలా మరి వచ్చినటువంటి ముస్లింల వచ్చినటువంటి యొక్క ఎవరు ఈ కాలంలో రుద్రమదేవి కాలంలో వచ్చినటువంటి వాడు మార్కో పోలో, ఇటాలియన్ ట్రావెలర్ యొక్క భారతదేశం యొక్క స్థితిగతులు, మరియు రుద్రమదేవి యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశంలో పంటలు యొక్క స్థితిగతులు అన్నీ కూడా గొప్పతనం గురించి విదేశాలకు, వెస్ట్రన్ వరల్డ్కి చెప్పినటువంటి ఏంటంటే మార్కో పోలో రచనలు, ముస్లిం రచనలు, బుద్ధిస్టు రచనలు, జైనిస్టు, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఏంటి? ఇవి దాదాపుగా ఇక్కడ భారతదేశంలో రాయబడ్డటువంటి గ్రంథాలన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్లో వచ్చి హిందూ టెంపుల్స్ వచ్చినాయి. హిందూ టెంపుల్స్ ఇక్కడే కాదు, ఎక్కడొచ్చినాయి? మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తం వచ్చినాయి. అంటే ఈశాన్య భారతంలో, ఈశాన్య భారతదేశం అంతనే కాకుండా మరి తూర్పు ఆసియాలో వచ్చినాయి, దక్షిణాసియాలో వచ్చినాయి. అట్లే కాకుండా పశ్చిమ ఆసియాలో, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కూడా ఏమున్నది? హిందూ టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మరి టెంపుల్ కల్చర్ ఎక్కడ? బొరబోతూర్ గొప్ప ఏది? బుద్ధిస్ట్ స్తూపం. ఎక్కడ అతి గొప్ప బుద్ధిస్ట్ స్తూపం ఎక్కడ ఉందంటే జావా, సుమిత్రా, బోరబోతూర్లో, ఇండో చైనా, అంకారావట్లో విష్ణు టెంపుల్, బోరబోతూర్లో గొప్ప బుద్ధిస్ట్ స్తూపం.
అంత పెద్ద బుద్ధిస్ట్ మన ఇండియాలో కూడా లేదు. సో మరి ఆ టెంపుల్ కూడా విష్ణు టెంపుల్ ఎక్కడ అంటే అంకారవట్లో. ఆ విధంగా దక్షిణాసియాలో, తూర్పాసియాలో హిందూయిజము, బుద్ధిజం బాగా స్ప్రెడ్ అయింది. శ్రీలంకలో ఇప్పుడు బుద్ధిజమే, మరి అంతేకాకుండా చైనాలో బుద్ధిజమే, కొరియాలో బుద్ధిజమే, మరి ఆఫ్ఘనిస్తాన్లో కూడా బుద్ధిజమే ఉండేది. ఇస్లాం వచ్చిందాక ఆ విధంగా బుద్ధిజం హిందూయిజం కన్నా ఎక్కువ ప్రచారం పొందింది బుద్ధిజం. మొట్టమొదటి రిలీజన్ ఏంటంటే పారసీల రిలీజన్, జెండా వెస్ట్ల గ్రంథం. ఆ తర్వాత హిందూయిజం, రెండు ఓల్డెస్ట్ మతాలు. ఈ మతాలు కాకుండా వచ్చినటువంటి మతాలు ఏంటి అంటే మరి బుద్ధిజం అండ్ జైనిజం, కన్ఫ్యూషనిజం, ఇవన్నీ తర్వాత వచ్చినాయి. కన్ఫ్యూషనిజం చైనాలో, బుద్ధిజం, జైనిజం ఇండియాలో వచ్చినాయి, తర్వాత వచ్చినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి మతాలు ఏంటంటే బుద్ధిజం, జైనిజం తర్వాత క్రిస్టియానిటీ, ఆ తర్వాత వచ్చిన మతం ఏంటంటే ఇస్లాం. సో చూడండి, ఫస్ట్ సెంచరీలో, క్రీస్తు శకం ఫస్ట్ సెంచరీలో వచ్చినటువంటి క్రిస్టియానిటీ ప్రపంచంలో ప్రథమ స్థానం పొందింది. మరి లాస్ట్కి వచ్చినటువంటి ఇస్లాం మతము 622 మహమ్మద్ ప్రవక్త తోటి, ప్రొఫెట్ మహమ్మద్ తోటి వచ్చినటువంటి క్రీస్తు శకం 622 మక్కాలో వచ్చినటువంటి ఇస్లాం మతం సెకండ్ మతం అయింది. ఇది మరి ప్రపంచంలో మరి థర్డ్ మతం ఏది అంటే బుద్ధిజం. థర్డ్ మతపరంగా ఉన్నటువంటి, సంఖ్యాపరంగా, దేశాల పరంగా ఉన్నటువంటి థర్డ్ది బుద్ధిజం. మరి ఫోర్త్ ఏంటంటే హిందూయిజం వస్తుంది. సో ఈ విధంగా మొట్టమొదటి హిందూయిజం మొట్టమొదటిదైనా ప్రపంచంలో 4వ స్థానం ఆక్రమించే, మొదటి స్థానం క్రిస్టియానిటీ, 2వ స్థానం ఇస్లాము ప్రపంచంలో ఆక్రమించింది, 3వ స్థానం బుద్ధిజం, 4వ స్థానం హిందూయిజానికి వచ్చింది. సో ఈ విధంగా గుప్తుల కాలము, ఎర్లీ మధ్య యుగం ఏంటి అంటే హిందూయిజం ఇప్పుడే డెవలప్ అయింది. ఆ తర్వాత లేదుగా. ఎందుకు లేదంటే గుప్తుల కాలం తర్వాత రాజపుత్రులు వచ్చిన, రాజపుత్రుల పరిపాలనలో పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టారు. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో. మరి దక్షిణ భారతదేశంలో వచ్చిన రాజులు ఎవరెవరు అంటే పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు పెట్టారు. హిందూయిజాన్ని, రాష్ట్రకూటులు జైన మతాన్ని కూడా పోషించారు. ఈ విధంగా హిందూయిజం గోపురం, పెద్ద పెద్ద గోపురాలు, బృహదీశ్వర టెంపుల్ చూడండి, రాజస్థాన్లో రాజపుత్రులు కట్టినటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్. మౌంట్ అబూలో దిల్వారా టెంపుల్, జైన్ టెంపుల్. ఇది ఒక రాజులే కాదు, వర్తక వ్యాపారాలు కూడా పోషించారు. వీటిని మరి వర్తక వ్యాపారాల కాంట్రిబ్యూషన్ తోటి, మరి ఒక సామంతుల కాంట్రిబ్యూషన్ తోటి టెంపుల్స్, తటాకాలు, చెరువులు, కుంటలు, ఇవన్నీ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఈ విధంగా హిందూయిజం గుప్తుల కాలంలో వచ్చిన హిందూయిజం 1206 వరకు రాజపుత్రుల కాలంలో దక్షిణ భారతదేశంలో పరిపాలించినటువంటి హిందూ రాజులు పల్లవులు, చోళులు, చాళుక్యులు, తర్వాత రాష్ట్రకూటులు, మరి శ్రీకృష్ణ దేవరాయలు, గజపతులు, కళింగ, ఈస్టర్న్ గంగాసు, వెస్టర్న్ గంగాసు. సో ఈ కాలంలో హిందూయిజం బాగా డెవలప్ అయింది. హిందూ టెంపుల్స్ ఎన్నో వచ్చినాయి. అన్నీ కూడా సాంస్క్రిట్ లాంగ్వేజ్ రాజభాష అయింది. ఆ భాషకు కంటిన్యూగా రాజభాషగా ముస్లింలు వచ్చేదాకా సాంస్క్రిటే రాజభాష మన భారతదేశంలో. వివిధ రీజనల్ లాంగ్వేజ్ వచ్చినాయి, అయినా కూడా సాంస్క్రిట్ రాజభాషగా ఉంది. ఎప్పటిదాకా? ముస్లింలు వచ్చిందాకా. ముస్లింలు వచ్చిన తర్వాత పర్షియన్ లాంగ్వేజ్, మరి ఆ ముస్లింల భాష రాజభాష అయింది. ఆ విధంగా హిందూయిజం గొప్పతనం ఇక్కడే కాకుండా తూర్పు ఆసియాలో, దక్షిణాసియాలో, పశ్చిమాసియాలో మరి ప్రచారం చేయబడింది. అది మొదలైంది ఎక్కడ అంటే గుప్తుల కాలం నుంచి ఆ 1206 వరకు ఈ యొక్క హిందూయిజం గొప్పతనం ప్రపంచం మొత్తం చాటబడింది. బుద్ధిజం డిక్లేర్ అయింది. బుద్ధిజం ఆయన బుద్ధిజం అక్కడెక్కడ ఉన్నా అది హిందూయిజంలోకి వెళ్ళిపోయింది.
బుద్ధిజం ఇండియాలో లేదు, జైనిజం శ్వేతాంబరుడు దిగాంబరుడు కాబట్టి జైనిజం కొంత ఉన్నది. సో ఆ విధంగా గుప్తుల కాలము స్వర్ణయుగం అన్నారు. అన్ని ఆస్పెక్ట్లో ఇది డెవలప్ అయింది కాబట్టి స్వర్ణయుగం. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.